ఇదే మా నైట్ కాలేజ్. ఈయన మా ప్రిన్సిపల్, నేను ప్యూన్. ఈ కాలేజీలో ఎంత గొప్ప గొప్పలు చదివారో తెలుసా? తెలుసు ఎవడెవడు చదివాడు. బంజారా హిల్స్ ప్రశాంత్, ఉప్పల బాలు, పెట్టమచ్చ ఎంత గొప్పలు అయ్యారో మాకు తెలుసులే. సరే రాని మన స్టూడెంట్స్ పిలిపించు. స్టూడెంట్స్ కాదండి, ముందు ఆ సర్పంచ్ కొడుకు వాడు తెగ టార్చర్ అయిపోయిందండి. ముందు వాడిని పిలిపిస్తే వాడితో మాట్లాడిన తర్వాత ఏదైనా చేద్దాం. వాడిని పిలిపించు. ముందు ఆ సర్పంచ్ కొడుకుని పిలిపిద్దాం. హలో రా. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కందు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు. ఏమయ్యా ప్రిన్సిపల్ ప్యూను ఎలా ఉన్నారు? బాగున్నాం. చూసారా, నా చేతిలో కోడి, నా ఒంట్లో వేడి. ఈ టైంకి ఎవరైనా దొరికితే దాడి, ఆ తర్వాత నేను డాడీ. బాగా చెప్పావు కానీ గుక్క తిప్పుకోకుండా చెప్పగలుగుతావా ఏంటి? ఏంటి ప్రాస చూస్తావా? ఈస్ట్ స్టువర్టపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ను వెస్ట్ కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నెక్స్ట్ టైం ఫీస్ట్ గా గెస్ట్ గా పిలిస్తే ఆయన బాగా టేస్ట్ గా ఉన్న చికెన్ రోస్ట్ ను వేస్ట్ అంటూ తినేసి పేస్ట్ తీసుకుని పళ్ళు తోముకుని రెస్ట్ తీసుకుని పడుకున్నాడు. ఏ రుస్టు లేకుండా. చాలా భాషా పరోటాలు, మాటల తోటాలు, ఎత్తి ప్రాసల ఆశలు, గోశలు, దోశలు, నువ్వు తీసిన తలుపులు, అది లోపల అరుపులు, నువ్వు బయటకు వచ్చాక చేతులు నలుపులు, వాళ్ళు కొట్టిన దెబ్బలకు నీ చంపలు ఎరుపులు, నువ్వు వాడిన పేకలు, ఆ లాగిన కోకలు, అది పెట్టిన కేకలు. ఈడు ఎర్రి ఏంటి కోడా? కోడి గుడ్డు పెట్టిందిరా. కోడి గుడ్డు పెట్టిందా? కోడిని కూడా వదలవరా? రేపు పుట్టబోయే కోడికి నీ పోలికలు వచ్చాయనుకో, అప్పుడు చెప్తాను నేను నీ సంగతి. మన సంగతి తెలియదు, మన వల్లే ఈ కాలేజీకి ఇంత పేరు వచ్చింది. ఇంతకు ముందు ఈ కాలేజ్ పేరు నైట్ కాలేజ్. నువ్వు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ కాలేజ్ అయింది. అయినా ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా ఇంతే, వెరీ చీప్. బ్యాక్ బెంచ్ అంటే చీప్ కాదురా, తోపు. ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు బోర్డు చూస్తారు, అదే బ్యాక్ బెంచ్ అయితే బోర్డు మీద రాస్తున్న కెమిస్ట్రీ చూస్తాడు. ఫస్ట్ బెంచ్ అయితే ఎగ్జామ్ రాస్తాడు, అదే బ్యాక్ బెంచ్ అయితే చరిత్ర తిరగ రాస్తాడు. ఫస్ట్ బెంచ్ వాడికి మార్కులు, అదే మాకు పార్కులు, ఆపై రిమార్కులు. ఫస్ట్ బెంచోడు మహా అయితే ఒక అమ్మాయిని తీసి సినిమాకి వెళ్తాడు, అదే మేమైతే అమ్మాయికే సినిమా చూపిస్తాం. ఇలా తయారయ్యాడు. ఇలా ఉన్నారంటే వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ముందు ఆ స్టూడెంట్స్ రమ్మను. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. సైలెన్స్. అరే ఇట్రా, నువ్వెందుకు వచ్చావురా? అబ్బా తమ్ముడు, నువ్వు నేను ఫ్రెండ్స్ రా. రమేష్ మర్చిపోయినారు నువ్వు? అరే ఇది కాలేజ్ రా, నేను ఇక్కడ ప్రిన్సిపల్ రా. ఏదన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ ఎట్లయినా రా, చీప్ లిక్కర్ దాగి పాస్ అయినా నేను ఫీల్ అయిన అంతేరా. ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ నైట్ కాలేజీకి వచ్చిన వాళ్ళే, నాలాగే వీళ్ళు కూడా స్టూడెంట్సే. వీళ్ళందరూ పగల ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉంటారు, ఆటో డ్రైవర్ అని, టైలర్ అని, ఇంకొకరని ఇలా చాలా మంది ఉన్నారు అనమాట. అందరూ చదువుకోవడానికే వచ్చారు. పన్ను పుచ్చిపోయింది. అరే మొహమే పుచ్చిపోయింది, పన్ను పుచ్చిపోతే ఉందరా. నువ్వు ఇలా అంటున్నావు గానీ నేను బుక్స్ పట్టుకొని అలా వెళ్తుంటే చదువుల తల్లి అంటున్నారు. సరిగ్గా వినాల్సింది, చదువుల తల్లి అయి ఉండదు, పిల్లల తల్లి ఉంటారు. సరే గానీ నువ్వు ఎందుకు వచ్చావు? నైట్ టైం ఎందుకు వచ్చానని ఎలా అడుగుతారు మీరు? చదువుకోవడానికే కదా వచ్చావు. నైట్ కాలేజ్ అన్నారని వచ్చాను. కాలేజే ఇది. కాలేజ్ కి వచ్చాను. ప్రతిసారి నైట్ అని చెప్పకండి. కాదు అమ్మాయి, నువ్వెందుకు వచ్చావు? ఇట్రా. Actually, my husband is settled in US, so I want to go and settle there. So అందుకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఏమంటుందిరా? నాకు అర్థం కాలే. నిన్ను బుక్ అంటుంది ఇంగ్లీష్ లో. అంత పెద్దగా అన్నది కదరా?
అంటుంది. నువ్వెందుకు వచ్చావు కాలేజీకి? యాక్చువల్ గా మేము లవర్స్ అండి, లవ్ చేసుకోవడం ప్లేస్ దొరక్క ఇక్కడికి వచ్చేసాం. చూసావా, అది నేను చదువుకున్న రోజుల్లో సైలెంట్ గా వచ్చి కాలేజీలో సైలెంట్ గా ఉండి మళ్ళీ సైలెంట్ గా ఇంటికి వెళ్ళేటోని. ఏది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లాగే. సరేగా నజర్, మనం ఫారెన్ ట్రిప్ వెళ్దాం ఒకసారి. వాడా జేబులో 1000 లేవు, ఫారెన్ అవ్వదు కానీ ఈ పక్కన కోల ఫారం ఉంది, అందులోకి వెళ్ళండి. అరే ఇంతకీ ఈయన ఎవర్రా? ప్రిన్సిపల్ సార్ ఒక లీటర్ ఇవ్వండి సార్. ఏంట్రా? అంటే నాకు ఆవు పాలు తెలుసు, గేదె పాలు తెలుసు, ప్రిన్స్ పాలు అన్నారు కదా సార్. ఇది ఎంత ఏంటి? ఇది కాలేజ్. ఈ కాలుకైతే 5 ఏళ్ళు, దీనికైతే 10 ఏళ్ళు. బహుశా ఇతను నెక్స్ట్ నుంచి కనపడకపోవచ్చు, ముందే చూడను. ఎందుకు? వాళ్ళు చెప్తారు. హలో, ఒక బాటిల్ తాగా, ఇంకో బాటిల్ బొడ్డులో పెట్టా. ఇంకో బాటిల్ బొడ్లోనే కదా పెట్టావు. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? ఏమ్మా ఒకసారి రా. ఈ అమ్మాయి బాగుంది. ఎందుకు వచ్చావు అమ్మా నువ్వు? రాత్రులు నిద్ర పట్టలేదు వచ్చాను. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? నిన్ను చూసాక నాకు నిద్ర పట్టట్లేదు అప్పటి నుంచి, అందుకే నేను వచ్చా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. నరంలో దోమలు ఎక్కువ కుడుతున్నాయి, అందుకని నేను వచ్చా. ఇక్కడ ఈయన కుడతాడు. బాబు నువ్వు ఎవరు బాబు? మీరు వార్డెన్ గారు కదా. బాగా చదువుకుంటే పెళ్లి అవుతుంది అన్నారు. ఆల్రెడీ 4 డిగ్రీలు చదివినట్టున్నారు మీరు. 5వ డిగ్రీ కోసం వచ్చారా? 5th డిగ్రీ కోసం. చేయండి తొందరగా. ఆయన ప్రిన్సిపల్ గారు, నేను వచ్చినప్పటి నుంచి నన్ను అదలా చూస్తున్నారు. ఏమన్నా చేస్తారేమన్నా. నువ్వేం భయపడకమ్మా, అరిచే కుక్క కరవదు. చూసావారా, కరవదు అని నన్ను ఎంత పాజిటివ్ గా పొగిడాడు. ఒరే పిచ్చి, నిన్ను కుక్క అంటున్నాడు. ఏమ్మా నీ రిజల్ట్ వచ్చిందా? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాకుండా రిజల్ట్స్ అంటే. అమ్మా నేను 10th క్లాస్ రిజల్ట్ అడిగానమ్మా. చాలా దూరం వెళ్ళావు, టచ్ లో ఉండు. సార్, నీకు ఒక నిజం చెప్పాలి, తట్టుకుంటావో లేదో. అయ్యో ఏమి సార్? అంటే నువ్వు ఒక సబ్జెక్ట్ లో తప్పవమ్మా. 3 సార్లు నెల తప్పినప్పుడే నేను ఫీల్ అవ్వలేదు. ఫెయిల్ అయితే ఎందుకు ఫీల్ అవుతాను సార్? నువ్వు ఫీల్ అవ్వ, మీ నాన్న ఫీల్ అవుతాడు కదా. ఇంట్లో నుంచి 2 సార్లు పారిపోయినప్పుడు అది ఫీల్ అవ్వలేదు సార్. ప్రిన్సిపల్ గారు మీకు ఒక నిజం చెప్తే ఏమనుకోరుగా, మీరు ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయ్యారు. అమ్మా మీరెవరమ్మా? కాలేజీలో మీకు చదువు ఏంటి? ఇంటర్ పాస్ అయితే మా నాన్న ఆస్తి ఇస్తానన్నాడు. అసలు మీరు ఈ వింటర్ లోనే పాస్ అయ్యేలా ఉన్నారు. ఇంటర్ పాస్ అయిందాకా అవుతుంటారా? బాబు ఏం పేరు మంది? ఆయన పేరేందో తెలుసా? షోమని. షోకి ఎందుకు వచ్చారు? నో మనీ. షోమని, డ్రమ్ షోమని. అరే మీరు ముగ్గురు ఇట్రండి సార్. మీరెందుకు వచ్చారా కాలేజీకి? నా పేరు మాణిక్యం. అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినాడు చరిత్రలో లేదు. ఎప్పుడు కలిసిపోయారు మా దాంట్లో యూనియన్ లో? కార్డు తీసుకున్నా? అరే ప్రిన్సిపల్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? ఊకో ఆటోడేవారు కాదు. సూట్ అదే కదా, ఆటోలేదు కదా. కాదు, ఇది ప్రిన్సిపల్ సూట్. ఇది మాదే మంచిగా ఉంది. అమ్మరామ్మ నువ్వు ముందు చాలా వెయిట్ చేస్తా. నన్ను ఎందుకు వచ్చావని ఒక్క మాట కూడా అడగరా? మీరు వెనకనకే ఉంటే ఎందుకులే అని. ఆయన ఫోన్ నంబర్లు మాత్రం అడుగుతాడమ్మా. చెప్పమ్మా ఎందుకు వచ్చారు? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, అందుకే వచ్చా. నాకు నిద్రలో తినే అలవాటు ఉందమ్మా, దూరంగా వెళ్ళు. ప్రిన్సిపల్ గారు మరి వీళ్ళందరినీ మీరు ఒక్కరే చదివించగలరా అందరినీ? నేను ఒక్కనంటే ఎలా అవుద్ది? మనకు ఒక ఇద్దరన్నా సపోర్టింగ్ ఉండాలి కదా. మరి ఎవరు? అదే ఎవరు అని కాదండి, మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ గురించి విన్నామండి. వాళ్ళు ఏవైనా చేసేస్తుంటారు. అవును కదా. వాళ్ళు వచ్చారు అనుకో, ఈ చదివించడం అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి చేసేస్తారు. మరి వాళ్ళని పిలిపించు. వస్తారు. గోంగూర తోటగాడ కాపు కాస, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది. ఇంతకీ మమ్మల్ని ఎవరు పిలిచారు? మేడం నమస్తే. నమస్తే. నేనే మిమ్మల్ని పిలిచాను.
ఆహా. ఈ నైట్ కాలేజ్ లో పిల్లలు స్టూడెంట్స్ ఎవ్వరు క్రమశిక్షణ లేరు మేడం. చాలా అల్లరి పెడుతుండు. స్టూడెంట్స్, మన హెచ్ఓడి గారు వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు, చాలా కాలేజీలు మెయింటైన్ చేస్తారు. అందులో మన నైట్ కాలేజ్ మెయింటైన్ చేయడానికి హెచ్ఓడిగా వీళ్ళని పెట్టాను. మీకు నైట్ కాలేజ్ పెట్టాలన్న ఐడియా ఎందుకు వచ్చిందండి? అంటే నేను రాత్రులు ఇంట్లో ఉంటే మా ఆవిడ ప్రాణం తింటుందండి. మా ఆవిడ టార్చర్ భరించలేక ఒక రోజు రాత్రి ఆలోచించి నైట్ కాలేజ్ పెట్టి డిసైడ్ అయ్యి వీళ్ళని చదివిస్తున్నా. సార్, మీ స్టూడెంట్స్ కి ఐడి కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయండి. ఐడి కార్డులు అంటే ఏంటండి? మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? అదే కదండి, ఐడి కార్డులు ఉండాలి కదా. ఆధార్ కార్డు ఉంటే సరిపోదా? ఆధార్ కార్డు ఉంటే సరిపోదా? సరే, మీది స్టేటా సెంట్రల్ బోర్డా? అంటే ఏంటండి? అంటే ఏంటండి? అంటే ఏంటా? ఈయన కాదు కాదు, ఏమైనా ఉంటే తెప్పిద్దాం మేడం. స్టేట్ సెంట్రల్ బోర్డ్ ని తెప్పిద్దాం. ఈయన ఇది ఆ బోర్డు అనుకుంటున్నాడు. ఇప్పుడేంటి, మీ స్టూడెంట్స్ అందరినీ చాలా పద్ధతిగా క్రమశిక్షణలో పెట్టాలి, అంతే కదా? అంతే. ఓకే, ఆ బాధ్యత మేము ఎందుకంటే తీసుకుంటాం. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మేడం. వాళ్ళని క్రమశిక్షణలో పెడతారా, ఎంటర్టైన్మెంట్ తో చేస్తారా అనేది మీ ఆలోచనలు. నాకైతే వాళ్ళు పాస్ అవ్వాలి మేడం. స్టూడెంట్స్ చదవడానికి ఎంటర్టైన్ చేయాలా? అంటే మిమ్మల్ని హెచ్ఓడిగా పెట్టింది కూడా. సరే మేడం, ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాము. సరే సార్, అలాగే చేద్దాం. ఓకే మేడం. మీరు వెళ్ళి కూర్చోండి, మేమిద్దరం చూసుకుంటాం. సో రష్మి, మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. ఎస్. ప్రిన్సిపల్ గారు ఇది చెప్తుంటే వినాలి కదా. సైలెన్స్. అది కాదు ప్రిన్సిపల్ గారు, మీరు సైలెంట్ గా ఉండి మేము సైలెంట్ గా ఉంటే ఎపిసోడ్ ముందుకు వెళ్ళదు కదా. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి, ఎప్పుడు అల్లరేనా? చదివింది ఏమన్నా ఉందా? మీరు ఏ టైంలో ఏమడుగుతున్నారండి? ఇప్పుడు చదువు గురించి ఎందుకంటే ఇది గేమ్స్ పీరియడ్. గేమ్స్ పీరియడా? ఎస్, టైం అయింది. ఓహో, ఇంత అల్లరిగా ఉన్నారు మీ స్టూడెంట్స్ అందరూ. నేను ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అలా కంట్రోల్ చేయలేకే కదా మిమ్మల్ని పిలిపించాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? గేమ్స్ పీరియడ్ కాబట్టి మేము గేమ్స్ ఆడుకుంటాం, చూసి ఎంజాయ్ చేయండి. ఈ అల్లరి బ్యాచ్ ఇప్పుడు మేము గేమ్స్ ఆడిపించాలా? మరి అదే కదా. సరే, ఏం చేస్తాం? ఆడిపిస్తాం. ఓకే, మరి ఆ గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆది గారు నాకు ఈ గేమ్ లో హెల్ప్ చేయబోతున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీని అక్కడ నుంచి పెట్టాను. గేమ్ ఏం లేదు, ఇక్కడ చాలా మంది అబ్బాయిలు నుంచొని ఉన్నారు కదా, మీలో నుంచి ఒక అమ్మాయిని పిలుస్తాం, మీ కళ్ళకు గంతలు కడతాం, మీ చేతికి ఇక్కడ ఉన్న ఐటమ్ ఇస్తాం, మీరు తీసుకెళ్లి ఏ పేరు అయితే చెప్తామో వాళ్ళకి తినిపించాలి. ఓకే కదా? సో ఫస్ట్ ఈ అమ్మాయి రాబోతుంది. వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిణి వస్తుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకెళ్లి ఐటమ్ గలకి పెట్టాలి, అంతే అంతే. ఐటమ్ పట్టుకోమ్మా. ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారికి ఈ పదార్థం తినిపిస్తారు. ఎస్. ఈ బాడీ ఏదో బద్దం భాస్కర్ దాదాపు దగ్గరకు వచ్చావు, పక్కకెళ్ళు. మా నువ్వు గేమ్ ఆడు, నీకు కావాల్సినవన్నీ చేసుకుని వెళ్ళకు. ఇదేంటి తార్ రోడ్లో తగులుతుంది ప్రిన్సిపల్? ఏయ్ దొంగ, అబ్బా గబ్బు కంపు వస్తుంది. వీడెవడో ఏదో ఇప్పిస్తాడు. సన్నిగాడు మంచిగాడు. వండర్ఫుల్, సూపర్ సూపర్ సూపర్. సో చూసారు కదా ఎంత బ్రహ్మాండమైన డెమో ఇచ్చింది మా ఎక్స్పీరియన్స్ రోహిణి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ శ్రీప్రియ గారు రండి. భాస్కర్ ఎక్కడున్నాడో కనిపెట్టి భాస్కర్ కి ఇదిగో ఈ ఆలుగడ్డ తినిపించు. రివీల్ రివీల్ రివీల్. కోటు మీద కన్నేసా, అది మార్చేశారమ్మా. అంటే ప్రిన్సిపల్ గారు మాట్లాడడం ఇష్టలేక ఆలుగడ్డ పెట్టేసేవాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఆ చివర మీనా గారు.
ఆ మిరపకాయ ఎవరికి తినిపించాలి? నిన్న రమేష్ గారికి. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళాక తినిపించండి. ఓకే. ఇది సన్నీకి తినిపించాలి. సన్నీ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి. రంగుల రత్నం సన్నీ ఎక్కడ ప్లీజ్ చెప్పవా? నువ్వు టచ్ చేయి, ఒక్కొక్కరిని తెలుస్తుంది ఎవడేంటని. నాకు ఎలా ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇది భాస్కర్ గారు, ఎవరు ఇది రమేష్ గారు. రంగుల రత్నం సన్నీ ప్లీజ్. ఆయన బావగారు. ఎక్కడ పెడుతున్నా నాకే తెలియట్లేదు. ఫస్ట్ మీరు మంచిని పట్టుకోండి, దాని తర్వాత పెట్టండి. సన్నీ గారు కోటి వేయలేదు ఇది అనుకుంటున్నా. సన్నీ సన్నీ ఇంత షార్ట్ ఉంటాడా? సన్నీ అదే అయితే ఫిక్స్ అయి తినిపించండి. తినిపించండి, ఎందుకంటే వీడికైతే నోట్లో కాదు. ఇప్పుడు రివీల్ చేస్తాము. చూడండి సన్నీకి ఏం తినిపించారు. ఆ న్యూస్ షాక్ అయితే ఫస్ట్. ఆమె బ్లైండ్ ఫ్లోర్ తీయగానే మమ్మీ ఎవడీడు, మమ్మీ ఎవడీడు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ భావన గారు రండి. అయితే ఇప్పుడు ఈ అల్లం మా ఇదిగో ఈ అల్లం సురేష్కి తినిపించాలి. ఏంటమ్మా పొట్ల పట్టుకుంటున్నావు. సురేష్ గారు ఆయనండి, వచ్చి డైలాగ్స్ చెప్తుంటారు కదా సార్. ఎవరు అదృష్టంలో అది ఆడే సురేష్. వీడు చేతులు బాగేస్తున్నాడు, దొరికిందే సార్. రోహిణి దొన్నపోతు ఎలా లాక్ చేయాలి, అందులో ఉన్నారు సురేష్. నువ్వు కాదు, సన్నగా ఉన్నాడు కాదు. కాదు, సురేష్ అనే వ్యక్తి మీకు స్క్రిప్ట్ చెప్పడానికి, డైలాగ్స్ చెప్పడానికి వస్తాడు కదా, తనే. ఏమో బాగా నోట్లో పెట్టండి, బాగా పెట్టాలి, తినాలి అతను. అరే నీ అదృష్టం చూసావా? కళ్ళకు గంతలు తీస్తే మనిషి అన్నాడు ఎవడు నీకు తినిపించడు. కట్టుకోవడం వల్ల నీకు ఇలాంటి ఛాన్సులు. తిను. కమాన్రా జిత్తు. ఆది గారు, ఇంతకి సురేష్ ఎవరు? సురేష్ ఎవడో లేడు, ఆవిడ ఎందుకు వెళ్ళిందో ఆవిడకే తెలియదు. కానీ జిత్తుగాడు అదృష్టం చూసారు, ఇద్దరు ఆడికే తినిపించారు. హోంవర్క్ చేయమంటే ఒకడేమో గెంతులు వేస్తాడు. ఇది నైట్ కాలేజ్ అనుకుంటారా, వేరే ఇంకేదో అనుకుంటారా? అరే ఏంట్రా వెరైటీ గట్టపేసినావు, ఇట్రా నువ్వు ఇట్రా. ఏంట్రా నువ్వేదో వెరైటీ గట్టపేసినావు, నువ్వేం చేద్దామని? పాటలు పాడుతా. పాటలు అంటే పిచ్చి పిచ్చి పాటలు ఏమైనా పాడతావా? తోలు తీస్తా. మంచి పాటలు పాడు, మంచి భావాలు జనాలకు చెప్పాలిరా మీ పాటలతో. నువ్వు కరెక్ట్ పాడితే ఎగ్జామ్ కూడా రాయకుండా పాస్ చేస్తారా నిన్ను. ప్రామిస్. ఓకేనా? నువ్వు ఒక్కడివేనా, ఇంకా మీకు నీ బృందం ఏమన్నా ఉందా? సార్ మా పార్ట్నర్ ఉన్నాడు. మీ పార్ట్నర్ ఉన్నాడా? సార్ నవ్వుతే సార్ పాటలు పాడతారా చివరా? నీ గొంతులో నుంచి మాట రావట్లేదు, అసలు పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే పాటలు పాడటమే కాదు, దాని అర్థము దాని భావము చెప్తే అందరికి వినసొంపు ఉండాలి, అర్థం అవ్వాలి. లేకపోతే పిల్లలు ఏమనుకోకండి, ప్రిన్సిపాల్ గారికి లాస్ట్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ లో పేమెంట్ కొంచెం తగ్గించారు. ఇది నైట్ కాలేజ్, నాకు డిస్టర్బెన్స్ ఉండద్దు. కరెక్ట్ పాడండి, చంపేస్తా. లేకపోతే ఇంకేం పాడతారు, అన్ని మర్చిపోయారు మీరు కొట్టుడికి. గుగ్గు గుగ్గు గుడుస్తుంది. మంచముంది గుడిసే మంచే లేక అమ్మో అంటున్నది. నాకెందుకో ఈ సెగ్మెంట్ గుగ్గు గుగ్గు గొడేసింది. ఏం పాటరా ఇది? ఈ పాట ఏంటి? నైట్ కాలేజీ పాటకి సంబంధం ఉందారా? సార్ ఈ పాటకి చాలా మీనింగ్ ఉంది సార్, మీకు తెలియదు సార్. ఏం మీనింగ్? నిజంగా చెప్పాలంటే మన నాగరికత మర్చిపోయామండి. మనం పాతకాలాన్ని మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడంటే పెద్ద పెద్ద బిల్డింగులు, లాడ్జీలు దొరుకుతున్నాయి.
నిజంగా ఒక గుగ్గు గుడిసె చాలా బోరుని ఏడుస్తాంది. ఎందుకు? ఆ గుడిసెలో ఒక మంచం ఉంది, మనిషే లేడే అని చెప్పి ఏడుస్తా ఉంది. నిజంగా మన నాగరికతాన్ని మనం మర్చిపోయాం, మన పురాతనాన్ని మనం మర్చిపోయాం. దయచేసి మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాం, వారంలో ఒక రోజు గుడిసెలోకి పోయిరండి. నువ్వు సూపర్ రా. ఆ గుడిసెలోకి వెళ్ళి ఆ గుడిసెని సంతోష పెట్టి మీరు సంతోషపడండి. ఇంకో విషయం, ఊరి గుడిసె, తాటాకుల గుడిసె, బడ్జెట్ తో మనకు పని లేదు. గుడిసె దొరికితే దూరేయండి. ఇంకో పాట కూడా పాడతాడు సార్. పాడమన్. ఈ పాట మాత్రం మీ అందరికి చాలా నచ్చుతుంది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బుక్కులు ఇస్తే మాత్రం నైట్ కాలేజ్కి వచ్చి చదవడం రాదు కానీ నువ్వేంట్రా గుడిసెలు చూసుకోవాలి. సార్ 2 నిమిషం సార్ ఒక్క పాట మీనింగ్ ఇదండి సార్. మీనింగ్ చెప్పండి. నిజంగా సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది అన్నం లేక చచ్చిపోతా ఉన్నారు సార్. కానీ ఒక పుణ్యాత్మురాలు ఎవరో ఆకలేస్తే అన్నం పెడతా ఉంటుంది, అలిసేస్తే ఆయిల్ పెడతా ఉంటుంది, మూడోసే కూడా చేస్తా ఉంటుంది సార్. టైం 3 అవ్వగానే గోరు ముద్దలు కూడా పెడతా ఉంటుంది సార్. ఆమె ఎక్కడుందో చెప్పురా. తెలియదు సార్ నాకు కూడా, నేను సంవత్సరం నుంచి ఎతకుతా ఉన్నాను సార్, కనిపించలేదు సార్. ప్రిన్సిపల్ గారు మీరు ఏమనుకుని ఉంటావు ఒక మాట చెప్పన. శ్రీదేవి డ్రామా కంపెనీలో చిన్న వెంకీ మంకీ స్కిట్ జరిగిందని చిన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ స్కిట్ మీకోసం. జల్దీ సార్ని పిలుస్తుందా? సార్ సార్ సరే అరే సార్ వచ్చిన అనుకో ఈ పిమ్మన మొత్తం చేస్తాడు, మొత్తం వెనకాల పెట్టుకో. జల్దీ పులిట్రా, ఏం తిన్నా డైలాగులు తినరా. ఏం ఇంకా రావట్లేదు, రారా రియాజో. సార్ వచ్చి టార్చర్ పెడతారా నాయన. అరే కట్టెలు దాచి పెట్టమన్నా కదరా. అవునరా, దాచిపెట్టా. ఏడ దాచి పెట్టినావు? సార్ రూమ్ లోనే. వేసినాం సార్ రాత్రి, హ్యాంగోర్ ఇంకా పోలే. పాత పగలు పెట్టుకుని కొట్టకూడదు. కూర్చోరి కుదరేంద్ర లేట్గా వచ్చినావు అంటే సార్ తమ్ముళ్ళు లేచినాడు సార్. అదే సార్ మా తమ్ముళ్ళు లేచినాడు, స్కూల్ పోమంటే పడుకోవట్లేదు సార్ అందుకు. అరే రియాజు నీకు చిన్న స్టిక్ సరేనా, అది లేరాను. మిరపకాయలు చేయబోతావరా నువ్వు? ఎందుకు సార్? మిరపకాయలు క్రాషింగ్ ఒరిషియన్ పోతావరా? లేదు సార్, మా అమ్మ అవుతుంది. మన ఎత్తుకు నువ్వు కట్టినావు అంటే ఫ్యాషన్ అయిపోయింది సార్. ఇప్పుడు మా అమ్మ కట్టుకుని నేను కట్టుకున్నా. చపాతీ లెక్క భలే ఉన్నారో గుండ్రంగా. భాస్కర్ లే, ఆకు ప్లస్ ఆకు ఏమైతుంది? అవును సార్, ఇస్తారాక అవుతుంది అంటున్నా. కూర్చో. నెక్స్ట్ రాజు సార్, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ట్రైన్ తీసుకురాకపోతే ఏమయ్యేది? పట్టణానికి నర్స్ కూడా పోయేటోళ్ళం. కాళ్ళు వస్తుండే సార్. ఇంకా నువ్వు కొడతావా నేను కొట్టాలా? నన్ను చెప్పాలా సార్? ఒక్క నిమిషం. అరే గట్టి కొడు. అరే అంతేనా? ఎట్లా కొట్టాలి తెలుసా? అని చూపిరు సార్, కట్టే పట్టుకున్నాను అనవసరంగా. పులి పత్తెర పెట్టోళ్ళు. నువ్వు వాడిని కొడతావా నేను నిన్ను కొట్టాలా? మళ్ళీ నాకు కొడితే కొట్టు. అంతేనా? సార్ పులి సార్
గ్రహం బెల్ ఏం కనిపెట్టిండు? బెల్ కనిపెట్టింది రాదు సార్. చెప్పినా సార్. చిన్న సన్మానం ఉన్నది, చెప్పు సార్. గ్రహం బెల్ ఏం కనిపెట్టాడు? మన క్లాస్ బెల్ సార్. గ్రహం బెల్ క్లాస్ బెల్ కనిపెట్టాడు. రాదు, గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. యా యా. గ్రహం బెల్ బెల్ కనిపెట్టాడు. ఫోన్ ఎవరు కనిపెట్టాడు? నేనే సార్. ఎట్లా ఎట్లా? వీని ఫోన్ పోతే నేనే కనిపెట్టిన. క్లాస్ లీడర్ ఎవరు? సార్. రాదు, టేక్ ఇట్. కమ్ ఆన్ మ్యాన్, ఎంజాయ్. సార్ కెనై కొడతావా? భాస్కర్ టేక్ ఇట్. నో 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 నో. నీకు అవసరమారా? ఒరే సారీ రా. ఉయ్యాల జంపాల. సార్ పాలిస్తురా పాలిస్తురా. నెక్స్ట్ క్వశ్చన్, మేల్ కి ఫీమేల్ కి మధ్య తేడా ఏంటి? చేసి చూపిస్తా సార్. చూపి. క్లాప్స్ క్లాప్స్. జల్దీ రండి మేడం, పెళ్లికి వచ్చినట్టు మెల్లగొస్తుంది. ఇటు ఉండరు. ఇదే సార్. ఏంటది? ఇదే తేడా. నాకు అర్థం కదా భాస్కర్. మేల్ కి ఫీమేల్ కి తేడా మేలు ఫీమేల్ తేడా తేడా. రియాజ్ టేక్ దిస్. ఏ మిమ్మల్ని అనలేదండి. రాదు, నేను లాక్కొచ్చి నేనుగా భాస్కర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏంటి? వాడు కూడా నేనేం సార్ నాకు అర్థం. సారీ రా సారీ రా. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. సాంప్రదాయిని వాళ్ళు ఎవరు వేసుకోలేదు, వదిలేండి సార్. మాకు పడుతున్నాయి సార్, మాకు పడుతున్నాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్, పులి అమ్మ ప్లస్ అమ్మ. ఇంద్రజమ్మ సార్. అదే వాడుకోండి సార్, వాడుకోండి సార్, వాడుకో సార్. నేను కొడతా నేను కొడతా నేను కొడతా. ప్లీజ్ సార్, గట్టి కొడుతుంటా. రియాజ్ ఇది రావు భయ్. ఇడు పులి కాదురా, నాకు అర్థం కాదు. నువ్వు చదువుకో, క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పవు. ఏం చెప్తావురా? సార్ నా మిమిక్రీ చేస్తా సార్. మిమిక్రీ చేస్తావా? లే, ఎవరు వాయిస్ చేస్తావు? నా వాయిస్ సార్. నా వాయిస్ సార్. రియాజ్ సార్. టేక్ దిస్. టేక్ బిగ్ వన్. అయిపోయింది సార్. మిమిక్రీ అంటే నీ వాయిస్ కాదురా, వేరే వాయిస్. సార్ నాకు లేడీ వాయిస్ వస్తా సార్. సూపర్. ఇద్దరు మాట్లాడు. అది మేక కదరా? అది లేడీ మేక సార్. అది లేడీ మేక సార్. మిమిక్రీ రాదు, ఇంకేమైనా వస్తుందా నీకు? ఇంకేమంటా సార్? భాస్కర్ ఇంకేం రాదా మనోడికి? సార్ అది మంచి బీట్ బాక్సింగ్ చేస్తారు సార్. బీట్ బాక్సింగ్. ఒకసారి బీట్ బాక్సింగ్ ప్లీజ్. కమ్ ఆన్. బీట్ బాక్సింగ్ మర్చిపోతాడు. ఓకే సార్. ఏయ్ అబ్బు ఏమైంది? నాదే సార్. ఇక్కడ ఉంది నాదే. ఇగో ఇది అడ్డం పెడుతుంది సార్ అప్పటి నుంచి. బుగ్గ అది నాదే. అరే చాలా క్వశ్చన్లు ప్రిపేర్ చేసిన, ఎవరిని వదరా సార్. రాజుని అడగండి సార్. పులికి అన్ని క్వశ్చన్లు. రాజులై ఏబిసిడీలు చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ సి ఎఫ్సియా కేఎఫ్సి చెప్పు. కేఎఫ్సి కేఎఫ్సి. అవును సార్. రాజు నువ్వు ఏ క్లాస్? నేను 10th క్లాస్. 10th క్లాస్ ఏబిసి చెప్తావు భాస్కర్. వీడు చిన్నపిల్లల లెక్క లేకపోతే ఆయన అడుగుడు మంచిగా ఉంది చెప్పు. అది అది కాదు ఫస్ట్. పద్యం పద్యం
మన వాచ్మెన్ సార్. ఏ వాచ్మెన్ రండి రండి సార్. వాచ్మెన్ చూసి నేర్చుకోండి రా. సార్ చెప్పండి సార్. చెప్పు. ఏ ఫర్ ఆల్కహాల్ సార్. సూపర్. బి ఫర్ బి ఆల్కహాల్ సార్. సి ఫర్ సి ఆల్కహాల్ సార్. ఏందన్నా ఇది? కెన్ ఐ గో వాష్రూమ్ సార్? గో. డాడీ సార్. ఓ ఫోన్. అరే ఎయిర్పోర్ట్ పడిపోయింది. రే ఎయిర్పోర్ట్ పడేసుకొని పోయిండు. ఏమింటాడు? సార్ ఏమైంది సార్? నాకు వినిపిడే సార్. కూర్చో కూర్చో. డాటా అయిపోయినట్టుంది. ఉండు బాబు వస్తాడు ఇప్పుడు. ఏం చేసావు వాష్రూమ్ లో? తెలుగు పద్యాలు నేర్చుకున్నాను సార్. అవునా సార్. ఇది పెట్టుకో సార్ ఇంగ్లీష్ కదా సార్? మరి తెలుగు అన్నావు. ఇది ఎవరు సార్? నాదే కదా సార్. ఒరే సుద్దపూసా సార్. ఆ? సార్ బండకేసి గుద్ది చెప్తా నేను. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. నా పాయింట్ చిరిగిపోతుంది వదులునా. సార్ రేపు కలుస్తాం సార్. బాయ్. అసలు ఎంత స్ట్రిక్ట్ గా కొట్టి కొట్టి పాపం అందరూ ఓకే కదా? ఓకే చంద్రిజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్ ఫన్ క్రియేట్ చేశారండి. థ్యాంక్ యూ. హిలేరియస్ అనిపించింది. కానీ ఒక్కటి ఏంటంటే అది కొట్టడం దే ఆర్ ట్రైన్డ్ మేడం. కానీ నిజంగా పులి పాపం అండి. అందరూ కలిసి ఆ అబ్బాయిని కొడుతున్నారు. వాడైతే నిజంగా ఎంత పెయిన్ లో సఫర్ అవుతున్నాడో. కష్టపడి మమ్మల్ని అందరినీ నవ్వించారు మీరు, నిజంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ చంద్రిజ గారు. ఆది గారు. నేనే కాదు ఆల్మోస్ట్ సెట్ లో అందరూ ఎంజాయ్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఎపిసోడ్ కి ఒక సేవ్ అయ్యే సెగ్మెంట్ ఒకటి ఉంటది. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ సేవ్ అయ్యే సెగ్మెంట్ అయితే ఇదే. మీ స్కిట్ అయితే సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది కాబట్టి అందరూ ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏదో చూద్దాం. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన గారు, రమేష్ గారు, ఆది గారు అండ్ స్వాతి గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే ఇప్పుడు మన ఫస్ట్ పీరియడ్ ఎవర్రా? మన ఇంగ్లీష్ టీచర్. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా. అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిదర్ గయా రే? क्या रे? అరే क्या कहा? फिर से बोला. మాస్టర్ జీ ఆబా ఆబా आप ఏంట్రా పాప్ आप సునియే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిదర్ గయా రే? దాంతో దొంగ फिर से बोलो. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ అంతడే ఫ్యాంటాస్టడే. సార్ ఇప్పుడే ఇంగ్లీష్ మేడం వచ్చి డాన్స్ ఎరగదీశారు సార్. మీరు కూడా ఒక 2 స్టెప్పులు వేస్తే అద్దిరిపోతుంది.
क्या रे तुम लोग నాకన్నా బ్యాక్ డాన్స్ చేసి నన్నే డామినేట్ చేస్తాయి జా జాకే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ బాయ్స్ అందరూ నన్ను డామినేట్ करता है गर्ल्स की పిలుద్దాం थोड़ा अच्छा रहता है ए लड़की लोग आओ సార్ మీ పీరియడ్ అయిపోయింది సార్, ఇంక వెళ్ళండి. అంటే నాకు వెళ్ళాలనే ఉంది కానీ ఇక్కడ అటక్కయ్యా. మరి వయసులో ఎందుకు సార్ ఇవే మూమెంట్లు? అరే నెక్స్ట్ పీరియడ్ ఎవరిదిరా? వామ్మో పీటీ మేడందిరా. అమ్మో మేడం వస్తే మనందరినీ చితక బాధేస్తుందిరా. మేడం అందరూ వచ్చి డాన్స్ వేస్తున్నారు మేడం, మీరు కూడా మాతో డాన్స్ వేస్తే. ఏంటి డాన్సా చేస్తారా? దాని తర్వాత ఎవడైనా తప్పు చెయ్యాలి, పనిష్మెంట్ వేరే ఉంటుంది. పీటీ మేడం సాగు కొట్టేసింది కదరా, మరి నెక్స్ట్ పీరియడ్ ఎవరిదిరా? నెక్స్ట్ పీరియడ్ కెమిస్ట్రీరా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండె నొప్పి అన్నట్టు విన్నాది, నాకన్నా ముందుగానే ఎందుకు నన్నది. కన్నా నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు నా మనసును గెలిచారు, ఇంత హడావిడిగా ఇంత ఎంటర్టైనింగ్ గా కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాస్టర్ ఎక్కడా? అసలు ఎంత చక్కగా ఎంత క్యూట్ గా ఉన్న మన నీ గురించి కాదులే వీళ్ళతో ఎంత క్యూట్ గా చక్కగా ఉండేవాళ్ళు. అందరినీ కోతిగా మార్చేశారు వీళ్ళు ముందు నుంచి అవే. కానీ ఆయన జడ్జెస్ ఏమన్నా ఎవరేమన్నా నాకు మాత్రం ఇదంతా చిన్న గెటప్ లానే కనిపించింది. ఎవరు టీచర్ లా కనిపించలేదు, ఎవరు స్టూడెంట్స్ లా కనిపించలేదు. గెటప్ లా కనిపించడం ఏంటి? మేము వేసింది గెటప్లే. అవునా? మేమందరం నైట్ కాలేజీలో స్టూడెంట్లమే. ఓహో, కాబట్టి టీచర్లను ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ డాన్స్ లేదు. ఓహో చిన్న ఫన్. Yes. మీ ఫన్ మీ హడావిడి మాకైతే భలే నచ్చింది. సో థ్యాంక్ యూ. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్.
ఇది ఎలా అనిపించింది అంటే నిజంగా టీచర్స్ డే రోజు పిల్లలు టీచర్స్ గా రెడీ వస్తారు కదా, అలాంటిది కాన్సెప్ట్ అనిపించింది. నిజంగా ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఎలాగో ఇది నైట్ కాలేజ్ కాబట్టి మన ఇష్టం ఇంకంతే. ఏమంటారు ఇంద్రజ గారు? దిలీప్ మాస్టర్ టోటలీ గోన్ మ్యాడ్ ఆఫ్ వాచింగ్ దిస్. ఒక సాంగ్ చూస్తున్నప్పుడు మనకు చందమామ కథలన్నీ చూసినప్పుడు పిక్చర్స్ తో పాటు కథలు వస్తే అదొక ఆనందం ఉంటుంది కదా, అలాగా ఒక పిక్చర్ చూసినట్టు అనిపించింది నాకు. వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఆది గారు పెళ్లి కళ ఉట్టుపడుతుంది నాలోనా పెళ్లి కూతురే పడట్లా. మీరు కూతుర్ని వెతకాలి, కూతుర్ని వెతకూడదు. అది మ్యాటర్. ఏదో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్కరితోనే. రమేష్ గారు చాలా చాలా బాగా చేశారు, సూపర్బ్ గా చేశారు. అండ్ బోత్ ఆర్ మై ఫేవరెట్స్, భావన గారు, స్వాతి. ఓ మై గాడ్, భావన అసలు ఏంటి రబ్బర్ లాగా బాడీ ఎట్లాగా అది ఫ్లెక్సిబుల్ గా అలా ఎలా పెట్టుకుంటారు మీరు? అండ్ స్వాతి షీఈ్ ఆల్సో మై ఫేవరెట్ అన్నమాట. సూపర్ 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 అంతే. ఆల్ రైట్, అండ్ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. ఈ హడావిడి మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. థాంక్యూ. శ్రీదేవి డ్రామా కంపెనీని జనరల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పిలుస్తుంటారు. ఏం కుదిరిందో ఈ నైట్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. కానీ ఏ మాటకి ఆ మాట ప్రిన్సిపల్ గారు, మీ స్టూడెంట్స్ మాత్రం మాకు చుక్కలు చూపించారు. సో మొత్తానికి నేను చేయాల్సిన పని చేస్తాం కాబట్టి అందరు రండి, ఒకసారి మీకు ఇదంతా ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. రండి రండి రండి. అలాగే ఇంద్రజ గారు, ప్లీజ్ డు జాయిన్ us. ఈ నాటీ స్టూడెంట్స్ అందరు ఇక్కడ వచ్చేసారు కాబట్టి మొత్తానికి మేము మీతో పాటు కలిసి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది? ఇంద్రజ గారు, సో ఎలా అనిపించింది ఫైనల్ గా? ఫైనల్ గా అందరూ బాగానే ఎంటర్టైన్ చేశారు, సో ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు. ఖచ్చితంగా మనకు కావాలి. అయినా రమేష్ గారు, మీరు ఏ ముహూర్తంలో ఈ నైట్ కాలేజ్ పెట్టారు కానీ మీరు ఇంకా ఏదైనా కొంచెం గ్రో అవ్వాలంటే ఇలాంటి స్టూడెంట్స్ ని ఫస్ట్ బయట తరమేయాలి. తరమకపోతే మీ ఇష్టం, మేము మాత్రం జంప్ అవుతున్నాము. ఓకే, బాయ్. అలా వెళ్తే